నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంత్రుల శాఖల్లో మార్పులపై అధిష్టానంతో సీఎం మంతనాలు. కాంగ్రెస్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దల దిశానిర్దేశం. 2125 కోట్ల పెట్టుబడులకు 5 సంస్థలతో ఎంఓయూలు. రాష్ట్రం అద్భుత అవకాశాలకు నిలయంగా మారిందన్న శ్రీధర్బాబు. జులై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. ఆగస్టు 14 లోపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న ఉన్నత విద్యామండలి. ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. రాజస్థాన్లో విషాదంగా మారిన విహారయాత్ర. బానస్ నదిలో స్నానానికి దిగి 8 మంది జలసమాధి. ఆస్ట్రియాలోని పాఠశాలలో విద్యార్థి కాల్పులు. షూటర్తో పాటు 8 మంది చిన్నారుల మృత్యువాత. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో శాఖల కేటాయింపు, మార్పులు చేర్పులపై ఢిల్లీలో మథనం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, రాహుల్తో చర్చలు జరపగా తాజాగా అధిష్టానం పిలుపుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే మోదీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డికి ఖర్గే, రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, తదనంతర పరిస్థితులను వారికి వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపైన చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్దే 11 శాఖలు ఉండగా కీలకమైన మున్సిపల్, హోం, విద్యాశాఖలు సైతం ముఖ్యమంత్రి చూస్తున్నారు. కొత్త వారికి కేటాయించే శాఖలపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను జనంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించారు. ఈ సభలకు రావాలని ఖర్గే, రాహుల్ గాంధీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసిన రేవంత్ ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు చేయాలని కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఖర్గే, రాహుల్ గాంధీ రేవంత్కు దిశానిర్దేశం చేశారు. మోదీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. బీజేపీ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పోర్ట్ఫోలియోస్గా ఏఐసిసి ముఖ్యమంత్రి గారు ఈజ్ ద ముఖ్య పోర్ట్ఫోలియోస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. వారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలన్నా రేపన్నా డిక్లేర్ అవుతాయి. మరోవైపు అధిష్టానం పిలుపు మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు తాను కూడా భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్కు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఈ ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు మిగతా మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. సీనియర్ మంత్రులకు శాఖల్లో మార్పులు చేయడమా, లేకుంటే కొత్త వారికి శాఖల కేటాయింపుతోనే సరిపెడతారా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్పై నమ్మకంతో పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. యూఏఈకి చెందిన సైవా గ్రూప్, టారినిస్ క్యాపిటల్ సంయుక్తంగా 2125 కోట్ల పెట్టుబడులకు ముందుకు రావడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే 2-3 నెలల్లో 200 ఎకరాల్లో పీపీపీ మోడల్లో ఏఐసిటికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో యూఏఈకి చెందిన శైవా గ్రూప్, టారనిస్ క్యాపిటల్ సంయుక్తంగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. 2125 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి చెందిన 5 సంస్థలతో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా 5,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. శైవా గ్రూప్, టారనిస్ క్యాపిటల్ సంయుక్తంగా రెవల్యూషన్స్ బయోటెక్లో 1360 కోట్లు, మనాకిన్ బయోలో 340 కోట్లు, స్వోబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్లో 80 కోట్లు, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో 90 కోట్లు, యంత్రాటెక్ కంట్రోల్స్లో 255 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ కంపెనీలు బయోసైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో పనిచేయనున్నాయి. ఇది తొలి అడుగు మాత్రమేనన్న మంత్రి శ్రీధర్ బాబు రాబోయే 3 ఏళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో మరో 24,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శైవా గ్రూప్, టారనిస్ క్యాపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. 5,020 మందికి ఉపాధి కలిగించే కార్యక్రమంతో 2,000 పై చెలుకు పెట్టుబడులు ఈరోజు వారు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెడతా ఉన్న సందర్భంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించాలని మా తపన, మా ఆలోచన, మా లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సంకల్పన భాగంలో వారు భాగస్వాములు అవుతున్నందుకు, తెలంగాణ రైజింగ్ అనే మా నినాదానికి వారు దాంట్లో భాగస్వాములు అవుతున్న సందర్భంలో ఈ 18 నెలలలో 60,000కు పై చెలుపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ 7.5 కాలంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు మరి వివిధ ఎంఓయూల ద్వారా తీసుకురావటం ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి 1 లక్ష మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి. పరిశ్రమలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు. పెట్టుబడులు రావటం లేదని, పరిశ్రమలు తరలిపోతున్నాయని, మా ప్రభుత్వంపై అనేక దుష్ప్రచారాలు చేయడం, ఇలాంటివేమీ మేము పట్టించుకోలేదు. మరి పెట్టుబడులు తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకొని ఈ రోజు మేము చేస్తా ఉన్నది వారికి కనబడతలేదేమో పాపం. ఆలంపూర్కు సంబంధించిన ఒక సంస్థ ముందుకొచ్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, ఉపాధి కల్పిస్తామంటే ఒక రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, కంపెనీ పెట్టొద్దు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. 2 మార్లు కూడా ఇది కూడా చేసిండ్రు. మేమేం చెప్పినాం, కాలుష్యం లేకుండా ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పినాం. ఈరోజు ఇథనాల్కు సంబంధించిన అంశం విషయంలో కాలుష్యం ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది, నిజంగానే ఇబ్బంది పెడతారా అని వాళ్ళని ఫీల్డ్ స్టడీకి కూడా పంపించినాం. రైతులను పంపించినాక చాలా వరకు కూడా కన్విన్స్ అయిన తర్వాత మరొక మారు రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా దాన్ని ఆపుచేసి ప్రయత్నం చేసిన ప్రత్యేకంగా కనబడతా ఉంది. రైతులకు సంబంధించి వారి సమన్వయంతోనే రేపు రాబోయే కాలంలో ఆ పరిశ్రమకు సంబంధించి అక్కడ నెలకొల్పడం కార్యక్రమం జరుగుతుంది. గత 10 ఏళ్లుగా బకాయి పడిన చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు రావాల్సిన రాయితీలను సైతం విడతల వారీగా ఇస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. 200 ఎకరాల్లో పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయనున్న ఏఐసిటీకి 2-3 నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3వ మంత్రి పదవి దక్కడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం పాటించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తకు మంత్రివర్గంలో చోటు దక్కడమే అందుకు నిదర్శనమని తెలిపారు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఈరోజు రాష్ట్ర కేబినెట్లో 1984 నుంచి ఎన్ఐసి నుంచి ప్రారంభించినటువంటి రాజకీయ జీవితం లోపల మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, మరి నాకు కానీ అవకాశం కేబినెట్ రావడం నిజంగా సంతోషం. 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏ రోజు ఇంత గొప్పగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గానికి మినిస్టర్ల అవకాశం కానీ ఇవ్వలే. సోషల్ జస్టిస్ ఏదైతే భారతదేశంలోని అన్ని వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు,
అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సినటువంటి పార్టీ ఏదైతే ఫలాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వంలో అందరికి అందే విధంగా ఈరోజు ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చిందంటే అది సోనియమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దనే విషయాన్ని సవినీయంగా మనవి చేసుకుంటూ వెనుకబడిన జాతుల్లో ఎన్నో కులాలు చట్టసభల గడప తొక్కని పరిస్థితిని గుర్తించి పదవులు ఇచ్చి రాహుల్ గాంధీ ఆచరణలో చూపారని మంత్రి వాకాటి శ్రీహరి ముదిరాజ్ తెలిపారు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన వాకాటి శ్రీహరి ముదిరాజ్ ఇవాళ తన సొంత నియోజకవర్గం మక్తల్కు వెళ్తూ కాసేపు జడ్చర్లలో ఆగారు. అక్కడ తన బంధువుల ఇంటికి వెళ్లగా కార్యకర్తలు, అభిమానులు మంత్రిని పూలమాలలతో సత్కరించారు. తనకు మంత్రి పదవి రావడం అదృష్టంగా భావిస్తోనన్న ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ గారికి వచ్చినటువంటి ఆలోచన జిన్కి జితని ఆబాదీ ఉనికి ఉతని హిస్సేదారని, వెనుకబడ్డ జాతుల్లో కడప పార్లమెంట్ అసెంబ్లీ దొక్కని కడపలు చాలా ఉన్నాయి, వారందరికీ కూడా గుర్తించి ఇవ్వాలని ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ప్రాక్టికల్ కనిపిస్తా ఉంది. 3 మంత్రుల్ని కూడా వెనుకబడ్డ కులాలకించి ఇవ్వడం అనేది గొప్ప మాట. మన పాలమూరు జిల్లాలో ముక్తకంఠంగా అందరు కలిసి ఏకగ్రీవ తీర్మానం లాగా మా శ్రీహరణకు మంత్రి పదవి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీకి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. శాఖ చేసేది పార్టీ, మనం కాదు. పార్టీ ఏమిస్తారు? కాంగ్రెస్ పార్టీలో హామీలు ఉండవని, పనిచేసే వారికే పదవులు దక్కుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గంలోని హిమాయత్ నగర్లో 60 లక్షల విలువైన రోడ్డు పనులను ప్రారంభించిన ఆయన అనంతరం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 150 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ-బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలను రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. మొన్న జరిగినటువంటి కేబినెట్ ఎక్స్పెన్షన్ అనుకుంటాను కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యాయం జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మేము గర్వపడతా ఉన్నాం. ఇందులో బీసీలకు, ఎస్సీలకు, మాదిగలకు అందరికీ కూడా ఈరోజు అవకాశం రావడం, ఇది దేశానికి ఒక ఆదర్శంగా ఈ జరిగినటువంటి కేబినెట్ విస్తరణ అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్లు ఏముండదు, పనిని బట్టే అవకాశాలు వస్తాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కలిసి 2 అంశాలపై ప్రతిపాదన లేఖలు అందించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, మైనర్ ఇరిగేషన్ కు కేంద్ర నిధులు కేటాయించాలని కోదండరెడ్డి కోరారు. తెలంగాణ గొలుసుకట్టు చెరువులకు నిలయమని, రాష్ట్రంలో 45,000 చెరువులు ఉన్నాయని, వాటి మరమ్మతులు, నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లోని చెరువుల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉందని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ రంగం మరింత పురోగతి చెందుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో జరిగిన విక్షిత్ కల్ప్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్ భవన్ ముట్టడికి యత్నించారు. జాగృతి శ్రేణులతో కలిసి వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముట్టడికి బయలుదేరుతున్నట్లు కవిత ప్రకటించగా పోలీసులు బస్ భవన్ వద్ద భారీగా మోహరించారు. కవిత అక్కడికి చేరుకోగానే బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో శ్రేణులతో కలిసి కవిత రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బస్ పాస్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, లేదంటే పోరాటం ఆగదని కవిత హెచ్చరించారు. అనంతరం జాగృతి శ్రేణులతో పాటు ఎమ్మెల్సీ కవితను పోలీసులు అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పిఎస్కు తరలించారు. ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ ఇచ్చిండు, పైగా ఇప్పుడు ఆర్టీసీని వాడేటటువంటి విద్యార్థులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు బస్ ఛార్జీలు పెంచారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా తగ్గించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టేసింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సిద్దిపేట నుంచి పోటీ చేసిన హరీష్ రావు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, పోలింగ్ రోజు అక్రమాలకు పాల్పడ్డారంటూ బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు.
పోలింగ్ సమయంలోనూ హరీష్ రావు ఓటర్లను మభ్యపెట్టేలా వీడియోలు విడుదల చేశారని, పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేశారని వాదించారు. పోలింగ్ సమయంలో హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలోనే లేరని, జనగామ నియోజకవర్గంలో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని మాత్రమే హరీష్ రావు వీడియోలో కోరారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లోనూ పూర్తి వివరాలు సమర్పించారని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు గతంలోనే ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. చక్రధర్ గౌడ్ వేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించలేకపోయారన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. హనుమకొండ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఆసుపత్రిలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి కలెక్టర్తో కలిసి తనిఖీ చేసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆసుపత్రిలో కావాల్సిన సామాగ్రి, నిధులు, మందులు, వైద్యులు, సిబ్బంది నియామకం తదితర వాటిపై పూర్తిస్థాయిలో చర్చించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మన వరంగల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒక రివ్యూ మీటింగ్ అయింది కలెక్టర్ గారు చైర్పర్సన్గా. ఇక్కడ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, పేషెంట్స్కి కావాల్సిన అవసరాలు ఏంటి, తర్వాత వేకెన్సీస్ కానీ, తర్వాత డయాగ్నోస్టిక్స్కి సంబంధించి, తర్వాత డ్రగ్స్కి సంబంధించి అన్నిటిపైన డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఒక వారం 10 రోజులలో మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులం కూడా ఒక సపరేట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్లి హెల్త్ మినిస్టర్ గారిని అట్లే సీఎం గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ జరిగే విధంగా కృషి చేస్తాము అని డాక్టర్స్కి చెప్పడం జరిగింది. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో నిన్ననే కొమ్మినేనిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా పోలీసులు రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఏపీ ప్రభుత్వం నిందితుడి తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. సాక్షి ఛానల్లో ఒక చర్చ సందర్భంగా జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని నోటి దురుసు ప్రదర్శించారు. ఆ మాటల్ని ఖండించకుండా ఆ వార్తలో తాను ఎక్కడో చూశానంటూ కొమ్మినేని వంతపాడారు. దీనిపై అమరావతి, ఏపీ వ్యాప్తంగా మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగారు. మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల మేరకు కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని బేగంపేట్ ప్రకాశ్ నగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. ప్రకాశ్ నగర్ నాలా పరివాహక ప్రాంతాలను సందర్శించిన రంగనాథ్ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలా కుచించుకుపోవడంతో వెంటనే విస్తరణ పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నాలా విస్తరణకు సంబంధించి కొలతలను తీసుకున్న హైడ్రా అధికారులు నాలా విస్తరణ పెంచి ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో గంటకు పాటు రాకపోకలు నిలిచిపోగా పార్కింగ్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులతో కరెంటు స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన విద్యుత్, పోలీసు అధికారులు రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించారు.
ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఆదిలాబాద్తో పాటు భీంపూర్, తాంసీ, తలమడుగు మండలాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ఆయా గ్రామాల్లోని కాలనీల్లో రాత్రంతా అంధకారం అలముకుంది. మరోవైపు వృక్షాలు నేలకొరగడంతో కలెక్టరేట్ రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి. మున్సిపల్, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వాటిని తొలగించారు. గత 11 ఏళ్లలో భారత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ ఉత్పత్తుల ఆధునీకరణ, స్వావలంబన అనే 2 అంశాలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించిందని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. భారతదేశాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా ఐకమత్యంతో ఎలా వస్తున్నారో చూడటం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ మార్గదర్శకత్వంలో 11 ఏళ్లలో శక్తి, భాగస్వామ్యాలు, పురోగతి అనే 3 అంశాల్లో భారత్ వృద్ధి సాధించిందని అంతకుముందు ప్రభుత్వ వెబ్సైట్ మైగవ్ ఇండియా తెలిపింది. రక్షణ సామర్థ్యాలను భారత్ విప్లవాత్మకంగా మెరుగుపరుచుకోవడమే కాక ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్యాలను బలపరుచుకుందని పేర్కొంది. సాంకేతికతలో ప్రభావాన్ని విస్తరించి అంతరిక్ష పరిశోధనలో చారిత్రాత్మక మైలురాయిలను సాధించిందని పేర్కొంది. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో బానస్ నదిలో స్నానానికి దిగిన 11 మందిలో 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 3 స్థానికులు కాపాడారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. మృతులంతా 25 నుంచి 30 ఏళ్ల లోపు వారేనని టోంక్ ఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు. జైపూర్కు చెందిన 11 మంది విహారయాత్ర కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. బానస్ నదిలో స్నానం చేసే క్రమంలో లోతులోకి జారిపడి నేట మునిగినట్లు చెప్పారు. ఐరోపా దేశం ఆస్ట్రియాలో కాల్పులు కలకలం రేపాయి. గ్రాజ్ పట్టణంలోని ఓ పాఠశాలలో తోటి విద్యార్థి జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారని వెల్లడించింది. దుండగుడు పాఠశాలలోని శౌచాలయంలో తుపాకీతో కాల్చుకొని చనిపోయాడని పేర్కొంది. పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, సిబ్బందిని బయటకు తరలించారు. పాఠశాలలో కోబ్రా దళాన్ని మోహరించామని ఆస్ట్రియా అంతర్గత శాఖ మంత్రి తెలిపారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించారని చెప్పారు.